బైబిల్‌ని ఎలా అర్థం చేసుకోవడం అనే విషయం మీద కొన్ని బుక్స్‌ని ఈరోజు చూద్దాం. అందులో ది బెస్ట్ బుక్ 'హౌ టు రీడ్ ద బైబిల్ ఆల్ ఇట్స్ వర్త్' అని. సో, ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క జానర్‌ని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారిక్కడ. సో, గాస్పెల్స్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఒకే సువార్త మల్టిపుల్ డైమెన్షన్స్‌లో ఇవ్వబడింది. అలాగే ఉపమానాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే ధర్మశాస్త్రం యొక్క మేజర్ యాక్ట్ ఏంటి, ఎలాగది పనిచేస్తుంది, అలాగే ప్రాఫిట్స్ యొక్క రోల్ ఏంటి, అలాగే కీర్తనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే విజ్డమ్ లిటరేచర్‌ని, అలాగే ప్రకటన గ్రంథాన్ని, అపోకలిప్టిక్ లిటరేచర్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న దాని మీద బేసిక్ ఇంట్రడక్షన్ ఇక్కడ ఇది ఇవ్వడం జరుగుతుంది. సో, ది బెస్ట్ బుక్ అనమాట. డెకేడ్స్‌గా అది చాలా మందిని బలపరుస్తుంది. 2 ట్రెంపర్ లాంగ్మన్ గారు రాసినటువంటి ఈ బుక్ అనమాట, రీడింగ్ ద బైబిల్ హార్ట్ అండ్ మైండ్ అని. సో, ట్రెంపర్ లాంగ్మన్ గారు ఓల్డ్ టెస్టమెంట్ కామెంటరీస్‌ని కూడా రాస్తుంటారు. ప్రొఫౌండ్ స్కాలర్ అనమాట. సో, ఆయన రాసినటువంటి ఈ యొక్క పుస్తకాన్ని మీరు చదివినట్లయితే ఇందులో కూడా మనకి జానర్ అని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసే చరిత్రను ఎలా చదవాలి, ధర్మశాస్త్రం మనం ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే పోయిటరీని మనం ఎలా అర్థం చేసుకోవాలి, విజ్డమ్ని ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే ప్రవక్తల గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, గాస్పెల్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, కీర్తనలు ఈ యొక్క ఎపిసోడ్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, అపోకలిప్టిక్ లిటరేచర్ని ఎలా అర్థం చేసుకోవాలనే విషయం మీద ఇక్కడ ఈయన కూడా రాయడం జరిగిందనమాట. ఈ యొక్క జానర్ అనేది మనం అర్థం చేసుకోగలిగినట్లయితే మనకి ఇంకా క్లియర్గా బైబిల్ అర్థమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మాత్రమే కాదు, మన యొక్క యాటిట్యూడ్ బైబిల్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎలా ఉండాలనే విషయం మీద కూడా ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. ఇది చాలా మంచి ఇంట్రడక్షన్ అనమాట. తర్వాత హర్మెటిక్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా చాలా మటుకు లిటరేచర్కి సంబంధించి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలన్న విషయం మీద, హిస్టారికల్ గ్రామటికల్ విధానంలో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న విషయం మీద చాలా మంచి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుందన్నమాట. ఇది కాకుండా మనం ఇంకా ముందుకు వెళ్తున్నట్లయితే ది హర్మెటికల్ స్పైరల్ అని చెప్పేసి ఉంది. ఇది స్పెసిఫికలీ జానర్ని ఎలా అర్థం చేసుకోవాలన్న విషయం మీద కొంచెం ఎక్కువగా ప్రొఫౌండ్గా డీప్గా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే జనరల్ హర్మెటికల్ ప్రిన్సిపల్స్ని ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో, ఎవరైనా కానీ డిక్షనరీస్ ఉపయోగిస్తున్నట్లయితే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. హీబ్రూ గ్రీక్ వచ్చినటువంటి వ్యక్తులైతే ఈ యొక్క ఫస్ట్ సెక్షన్ చాలా బాగా అర్థమవుతుంది. సో, లేదు మేము హీబ్రూ గ్రీక్ మాకు రాదు అనుకున్నట్లయితే మీరు ఏదైనా మంచి ట్రాన్స్లేషన్స్ని ఉపయోగించుకొని, మల్టిపుల్ ట్రాన్స్లేషన్స్ని ఉపయోగించుకొని మీరు చదివే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే మీకు ఆ యొక్క జానర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ నేరేటివ్ స్ట్రక్చర్ని ఎలా అర్థం చేసుకోవాలి, తర్వాత పోయిటరీని ఎలా అర్థం చేసుకోవాలి, విజ్డమ్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రాఫ్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా మల్టిపుల్ విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సేమ్ విత్ ఈ యొక్క 2 కూడా. సో, ఇది కూడా మనకి అంతే లెవెల్ ఆఫ్ డెప్త్ తోటి డీల్ చేస్తుంది. ఇది అన్నిటికంటే ఇంకా డీపర్గా పనిచేస్తుంది అనమాట. సో, ఇక్కడ దాకా వెళ్ళాల్సిన అటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఇక్కడ దాకా మీరు ఫైనలైజ్ అయ్యి ఉన్నా కానీ మీకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, ఇది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూసినట్లయితే హిస్టరీని, లిటరేచర్ని చదవడానికి కెనానికల్గా ఎలా చదవాలి అనే విషయం మీద ఒక అవగాహన కల్పిస్తారు. సో, ఆనరబుల్ మెన్షన్ ఒక విధానం కాదు, మల్టిపుల్ విధానాల్లో బైబిల్ చదవచ్చు. అవి 5 టైప్స్ ఉన్నాయి. వీటి గురించిన డిబేట్ కూడా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయవచ్చు. సో, స్టార్ట్ టు లెర్న్ హౌ టు రీడ్ ది స్క్రిప్చర్స్.